హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఇది మా అమ్మ వాళ్ళ పూజ కదండి. నిన్న హనుమ జయంతి సందర్భంగా ఉత్సవమూర్తిని చేయించారండి. ఆ ఉత్సవమూర్తికి ప్రాణప్రతిష్ఠ చేశారు. అందుకని ఇవాళ ఉత్సవానికి తీసుకొస్తున్నారు. అది మాకు అప్పటికప్పటికే తెలిస్తే నేను హడావిడిగా ముగ్గు వేస్తున్నాను. నేనే కాదు, అందరూ మా ఇంటి పక్కన ఉన్న వాళ్ళందరూ ముగ్గులు వేస్తున్నారు. ఇలా ముగ్గులు వేసి స్వామివారికి ఆహ్వానం పలుకుతామండి. మేము ముగ్గు వేసి స్నానం చేసి కొబ్బరికాయ అవి రెడీగా పెట్టుకొని కొంచెం బిందె నిండా వాటర్ పట్టుకుని ఉంటాము. సోమవారం రాగానే వాటర్ పోసి కొబ్బరికాయ ఇస్తాము. ఇంటికి నా ముగ్గు ఎలా ఉందో చెప్పండి. ఫినిష్ అయ్యాక ఇలా ఉందండి. ఇక్కడ చిన్నపిల్లలు కూడా బాగా ముగ్గు వేస్తున్నారు. చూడండి, హడావిడిగా ఉంది. ఇక్కడ ఇంకొకరు ముగ్గు వేశారు. ఇది ఇంకొకరు ముగ్గు అండి. ఇలా హడావిడి ముగ్గు వేస్తుండగానే స్వామివారు వచ్చేసారు. అప్పటికి మా అమ్మ స్నానం చేస్తున్నారు కాబట్టి మా అమ్మ కొబ్బరికాయ ఇచ్చేసారు. నేను ఇంకా స్నానం చేయలేదండి అప్పటికి. అందుకని స్వామివారు ఒక రౌండ్ వేసుకొచ్చే లోపల నేను స్నానం చేసి రెడీగా ఉన్నాను. ఇక్కడ మా అమ్మ ఇచ్చేస్తుంది. అయ్యవారు కొబ్బరికాయ కొట్టి ప్రసాదం ఇచ్చి సింధూరం కూడా ఇచ్చారండి. స్వామివారి హారతి ఇస్తున్నారు. ఈ ఉత్సవమూర్తి అయితే చాలా కళగా ఉన్నారు. మీకు వీడియోలో సరిగా కనిపించలేదు అనుకుంటాను. నేను ఒక్కదాన్ని వీడియో తీసి ఎడిట్ చేస్తున్నానండి. అందుకే మీకు కొంచెం క్లారిటీ లేకపోవచ్చు. కాకపోతే ఇది ఖచ్చితంగా పెట్టాలని నేను పెట్టాను. ఇక్కడ నేను ఇస్తున్నానండి. నేను కొబ్బరికాయ ఇచ్చాక మేము ఆడవాళ్ళంతో కలిసి బండి లాగామండి. స్వామివారిని లాగాము. స్వామివారిని మంగళ వాయిద్యాలతో ఉత్సవం చేశారండి. ఇక్కడ నాకు ప్లేట్లో కొబ్బరికాయ ఇచ్చి స్వామివారికి హారతి ఇచ్చిస్తున్నారు. ఇక్కడ మా తమ్ముడు వాళ్ళు, మా బాబు అందరూ స్వామివారిని లాగుతున్నారు. ఈ ఆటోలో మంగళ వాయిద్యాలు ఉన్నాయండి. ఇటు నుంచి రౌండ్ వేసుకొని వస్తే టెంపుల్ వస్తుంది. వీళ్ళు కొబ్బరికాయ ఇస్తున్నారని ఆగున్నారు. అందరూ చాలా భక్తితో స్వామివారికి ఆహ్వానం పలికారండి. ప్రతి ఒక్కరూ కొబ్బరికాయ ఇచ్చి స్వామివారికి ఇంకా ఇక్కడి నుంచి మేము వెళ్ళేదనుకున్నారు. వీళ్ళ వరకే వెళ్ళి స్వామివారిని గుడి దగ్గరికి తీసుకెళ్ళి విగ్రహాన్ని గుడి చుట్టూ 3 రౌండ్స్ వేయించి లోపల పెట్టించేశారు. తర్వాత తీర్థ ప్రసాదాలు పంచారు. చూడండి లైటింగ్తో ఎంత బాగుందో. ఓకే, బాయ్.